పవిత్ర గోదావరి వశిష్ఠ గోదావరిగా సముద్రంలో కలిసే నర్సాపురం ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో పుష్కర స్నాన ఘట్టాలు సందడిగా మారాయి. భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాగర సంగమం జరిగే నర్సాపురం వలందర్ ఘాట్ వద్ద పుష్కర విశేషాలు మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. గోదావరి మహాపుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా గోదావరి మహాపుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం సాగర సంగమం వశిష్ఠ గోదావరి వద్ద ఉన్నాం. వశిష్ఠ గోదావరి పాయలో మునక వేసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం నర్సాపురంలోని వలందర్ ఘాట్ లో ఉన్నాం. ఈ ఘాట్ లో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. గోదావరి మాతకు పసుపు కుంకుమ పూలు అర్పించి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుటుంబ సమేతంగా మునక వేసి గోదావరిలో మునక వేసి తమ జీవితాలతో అనుసంధానమైనటువంటి నదీమ తల్లికి ప్రణమిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాదిగా భక్తులు ఈ 11 రోజుల పాటు మహావైభవ పుష్కరాల్లో ఈ పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వారందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రాజమండ్రిలో ఉన్నటువంటి అపశృతి తర్వాత ఇక్కడ నర్సాపురంలో కూడా అనేక శ్రద్ధలు తీసుకున్నారు ప్రభుత్వం. ప్రస్తుతం కోవూరులోని గోష్పాద క్షేత్రం నుంచి దిగువన సాగర సంగమం వరకు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి చర్యలు చేపట్టింది. అలాగే నదిలో స్నానం చేసేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా కూడా గజయితగాళ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనం వెనుకున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వారు అత్యంత సురక్షితంగా భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం అయితే వైభవ గోదావరి మహాపుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నర్సాపురం పట్టణం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో లక్షలాది మంది వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి కొవ్వూరులోని అఖండ గోదావరి నుంచి దిగువన సాగర సంగమం వరకు కూడా సాగర సంగమం ప్రాంతమైనటువంటి నర్సాపురంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు యాత్రికులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 11 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితి ఇలాగే యాత్రికుల్లో ఉత్సాహం కనిపించే అవకాశం ఉంది. యాత్రికులైతే అత్యంత ఉత్సాహంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతాల్లో వచ్చి మహాపుష్కరాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సోమేష్ తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, నర్సాపురం.